ఈరోజు రెసిపీ పప్పు టమాటా, పెసరపప్పుతో చేసిన పప్పు టమాటా అన్నమాట. ముందుగా గ్లాసుడు పప్పు తీసుకొని ఇలా బౌల్లో వేసుకొని 2-3 సార్లు వాటర్ పోసుకొని కడుక్కోవాలి. బాగా ఇలా కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ బౌల్ స్టవ్ మీద పెట్టుకోవాలి. గ్లాసుడు పప్పుకి 3 గ్లాసులు వాటర్ వేస్తే చక్కగా పప్పు ఉడికిపోతుంది. పెసరపప్పు కాబట్టి ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో అయితే అంత టేస్ట్ రాదు. ఇప్పుడు టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. టమాటాలు బాగా కడిగి పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. 6-7 టమాటాలు తీసుకున్న గ్లాసుడు పప్పుకి. ఈ టమాటా బాగలేదు, తీసాను. ఈ టమాటాలని కట్ చేసుకొని ఇలాగా ముక్కలు వేసుకోవాలి ఉడుకుతున్న పప్పులో. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయింది, మూత తీసేసుకొని స్పూను పసుపు వేసుకోవాలి. స్పూను ఇంకా హాఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి తగినంత. నేను స్పూను కొంచెం వేసుకున్నాను. బాగా కారం అయితే స్పూన్దే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి స్పూను. కొంచెం ఇంగువ వేసుకోవాలన్నమాట. ఇంగువ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అయితే సరిపోతుంది. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, తెల్ల ఉల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు అన్నమాట. పచ్చిది వేసుకుంటే ఇంకా బాగుంటుంది మంచిగా. పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు మెత్తగా టమాటాలు పప్పుని ఇలా మెదుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఉడికిపోయింది కదా, దించేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి చిన్న పోపు వేపుకోవడానికి వేసుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేశాను, చూపించాను కదా పోపు, ఉల్లిపాయలు అవి తీసి వేసుకోవాలి. ఇలాగ అన్నీ వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వేగిపోయినాయి కదా,
పోపు అంతా మెరూన్గా వచ్చేసినాయి. పప్పు వేసుకోవాలి. ఇలాగా వేగుతున్నప్పుడే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. పచ్చి వాసన రాదు పప్పు. ఇప్పుడు ఆ పప్పులో ఇది వేసేసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి వేసేసుకున్నాను. ఇలా చేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోనికి చాలా బాగుంటుంది అన్నమాట. పప్పుతోని వడియాలు, పాపడాలు అవి నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగ ఉండాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా అలా గసగసగా పప్పు ఉన్నట్టు మెదుపుకోవాలా. టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందనేది. ఇప్పుడు చెప్తాను. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.